వచ్చేవాడండి, ఆయా ప్రాంతాలకి వెళ్ళేవాడండి. వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకి ఇష్టమైన చాక్లెట్లు తీసుకుని వెళ్ళేవాడండి. ఎవరు? ఆయన పేరుంది ఆయనకి. బైబిల్లో పేరుంటే నిక్ నేములు మనం కూడా పెట్టుకుంటాం చూసారా? కొంతమందికి కొన్ని నిక్ నేములు పెట్టేస్తారు. అలాగే మగ్ధలేని మరియ ఉంటే ఆ పేరుని చెప్పకుండా పాపాత్మురాలు అని పేరు పెట్టేసింది సమాజం. అలా కొన్ని పేరు నిక్ నేములు పెట్టేస్తారు. అలాగే ఆయన పేరు శాంటాడస్. కానీ క్రిస్మస్ వచ్చేసరికి అందుకని క్రిస్మస్ తాతగా అయిపోయాడు. తాత అయిపోయిన తర్వాత మొదలెట్లేదంట ఆ పరిచర్య ఆయన ఎప్పటి నుంచో మొదలు పెట్టాడు. తాత అయిపోయినా కానీ మానలేదు కాబట్టి క్రిస్మస్ తాతగా పేరు పొందాడు. అంటే ఆయన చేసే విశేషం ఏంటంటే కనుక చాక్లెట్లు తీసుకొచ్చి పిల్లలకి పెడుతూ ఉండేవాడు కదా. పెద్దోళ్ళకి ఎందుకు ఇచ్చేవాడు కదా, తీసుకుని తినేస్తారు కానీ ఏముంది చాక్లెట్ కదా అంటారండి. కానీ ఆ చాక్లెట్ చాలా ఇష్టంగా తినే పిల్లలు చాలా సంతోషిస్తారండి. ఎందుకు పిల్లలకి ఇచ్చేవాడంటే ఆ పిల్లలను పోలి ప్రభు మనందరినీ నడుచుకోమంటున్నాడు. పిల్లల హృదయం కలిగి ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తారు అంటున్నాడు. పిల్లల మనసు లేకపోతే కనుక అలాంటి వాడిని ఒక రాయి కట్టి సముద్రంలో పడేయటం మంచిది అంటున్నాడు. చిన్నపిల్లల మనసు కలిగి ఉండండి అంటున్నాడు. అందుకని ఆయన ఇంకా చెప్తున్నాడు, బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను అంటే స్మరణ అంటే జ్ఞాపకం తెచ్చుకోవాలంట. అందుకని చిన్నపిల్లల పరిచర్య, వాళ్ళు నడవలసిన త్రోవను. అందుకని ఆయన చేసే పరిచర్య ఏంటంటే ఆ చాక్లెట్ ఇచ్చినప్పుడు ఇంకోటి కావాలా అనేవాడు. కావాలి తాత అంటే, మరి ఏసై నమ్ముకున్నావా, ఏసై గురించి తెలుసా అని కొన్ని మాటలు చెప్తూ ఉండేవాడు. చిన్నపిల్లలకి చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం నేటి బాలలే లేకపోతే నేటి పిల్లలే రేపు ఆర్మీలో లేకపోతే అలాగే దేశ పౌరులుగా దేశాన్ని కాపాడేవారుగా ఉంటారు. కానీ దేవుణ్ణి ఎరిగి క్రైస్తవులుగా ఉన్న మన పిల్లలు నేటి పిల్లలే రేపటి దేవుని యాజకులు, సేవకులు, సువార్థికులు కావాలని కోరుకోవాలి. అలా అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు మనం కూడా దేవునిలో మన పిల్లల్ని అలా పెంచగలుగుతాం. ఈ సమయంలో వాక్యము కంటే గోపమ్మ గారికి ఇచ్చిన సాక్ష్యం చెప్పమని ఇచ్చామనుకోండి, మనకి ఇంచుమించు ఆగకుండా 2 గంటలు ఆవిడ చెప్పగలుగుతుంది. 2 గంటలు ఏం చెప్తుంది అని మనం అనుకుంటాం. ఏ కుమార్తెకి బాగోపోయినా, లేకపోతే ఆ కుమార్తెలు లేకపోతే వారి అల్లుళ్ళు వారి బిడ్డలకి బాగోపోయినా, లేకపోతే ఏదైనా పరీక్ష రాస్తున్నా, లేకపోతే ఏదైనా ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా ఈవిడికి ఫోన్ చేస్తారు. ముందుగా నాకు చెప్తారు, ఆవిడ కూడా ప్రార్థన చేస్తారు. నిజంగా ఆ విశ్వాసమైన ప్రార్థనలో వారి కుమార్తెలే కాదు, మన మంగళవారం ప్రార్థనలో కూడా ఆవిడకి తెలిసిన ఆవిడ గురించి కూడా ప్రార్థన చేయాలి. ఎవరు? గంగ గారేనా? మంగమ్మ గారు. అంటే ఆవిడకి తెలిసిన వారందరి కోసం, బిడ్డల కోసమే కాదు, ప్రార్థన చేయిస్తారు. దేవుడి కార్యాలు చేస్తారు. ఆవిడ నాతో పంచుకుంటూ ఉంటారు ఆ సంతోషం. అందుకే ఆవిడకి ఇస్తే కనుక ఈ సాక్ష్యాలన్నీ, గొప్ప కార్యాలన్నీ చెప్తూ చాలా సమయము అవుతుంది. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, వారి విశ్వాసం ఎలా ఉంది అంటే కనుక, మా అమ్మగారు, అమ్మ పేరేంటి? మా అమ్మగారి పేరు భాగ్యమ్మ గారు. శాంతమ్మ గారికి దగ్గర కదా, మేనత్త గారు. ఆ భాగ్యమ్మ గారి ద్వారా రక్షింపబడిన ఆవిడ చెప్పినట్లు నేటి వరకు నీవు ఎన్ని కష్టాలు వచ్చినాయి, నీ దగ్గర ఏమున్నా లేకపోయినా, లేకపోతే ఇంతమందిని పిలుచుకుని భోజనాలు పెట్టి బాహాటంగా చేయలేకపోయినా, నీకున్న దాంట్లోనే ప్రభు నా దగ్గర ఉన్నాడు. ఈ 25వ తారీఖుని లోకమంతా ఎలాగా, లేకపోతే 24వ తారీఖుని ప్రజలందరూ ఎలాగ క్రీస్తు మనందరి కోసం పుట్టాడు అని పండుగ చేసుకుంటున్నారో, నీ కోసం ఆయన పుట్టాడు, ఆయన నీ కోసం పుట్టాడు, నువ్వు అంగీకరించావు. అంగీకరించినందుకు ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఆయన నిమిత్తం ప్రార్థన చేసుకో, లేకపోతే 10 మందికి పళ్ళు పలహారాలు పెట్టుకో.
చిన్నగా అయినా నువ్వు చేసుకొని ఆ మాట తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఆ విశ్వాసంలో ఏమాత్రం మార్పు లేదు. ఆ విశ్వాసంలో మార్పు లేకుండా నేటికి ఎలా అయింది అంటే గనక ఒకరు ఇద్దరు 10-20 మంది కాకుండా 100 మందికి దేవుని స్వార్థ చెప్పే విధంగా, వచ్చిన వారిని చక్కగా తృప్తిపరిచే విధంగా దేవుడు వారి విశ్వాసాన్ని వృద్ధి చేస్తూ మాత్రమే కాకుండా వారి కష్టార్జితాన్ని కూడా హెచ్చిస్తూ వస్తున్నాడు. అది ఎరిగిన వారుగా దేవుడు చేసే మేలును తలంచుకుంటూ అభివృద్ధి చెందిన తర్వాత దేవుని మరిచిపోయేవారుగా వారు లేరు. వారి విశ్వాసాన్ని బట్టి, అమ్మ ఎందుకు ఇక్కడ మీరు ఇబ్బందులు పడతా, ఏమీ లేనట్టు మేము లేమా అని కుమార్తెలు అల్లుళ్ళు ఎంతో ప్రేమ చూపిన కుమారుడు స్థితిగతులు బాగుండే అక్కడికి వచ్చేయమని కోరినా కానీ మేము కష్టపడేంత వరకు ఇక్కడ ఉంటాము అని వారి కష్టార్జితంతో చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుంటూ, ఇదిగో ఈ షెడ్డును కూడా మొన్న కొత్తగానే వేశారు. ఈ అలంకరణతో మరింత కొత్తదనం వచ్చింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా గోపమ్మ గారు మీరు రక్షింపబడి? 29 సంవత్సరాలు రక్షింపబడి, రక్షణ తీసుకున్న వారు, క్రీస్తుని అంగీకరించిన వారు అనేక మంది వెనుదిరిగిపోతున్న ఈ రోజుల్లో దేవుడిచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు వారిని గురించి గుర్తు చేస్తున్నానంటే, ఆవిడికి విశ్వాసం ప్రతి చిన్నదైనా కానీ మన మధ్యన ఇప్పటిదాకా ఉన్నట్టు చూసారు, రాజు పాము కరిచేసింది. ఆయన పాము కరిచేసి కాలు తీసేయాలంత పరిస్థితి అయిపోయింది. ఆ విషయం లోన కాలు తినేస్తూ వచ్చింది. కానీ ప్రార్థన కుమారుణ్ణి బాగు చేసింది. ఇక చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పను కానీ నేను చదవబడిన లేఖన భాగాల్లోంచి రాజు మన మధ్యలో చూడు, తమ్ముడు ఆ రాజు చాలా గొప్ప కార్యాలు. కొన్ని నిమిషాలు మాత్రం వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఈ ఆత్మీయ ఆహారమును పొందుకొని సిద్ధపరిచిన ఆహారాన్ని కూడా భోజించి మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగాల్లో ఈ క్రిస్మస్ ఆరాధనలో ఎప్పుడు మనము వినేవి, ఎప్పుడు విన్నా కానీ తేనె కంటే తీపైనది మరి ఏదైనా ఉందా? అలాంటి తేనె కంటే వాక్యం ఏమంటుందంటే, చుంటి తేనె దారుల కంటే. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం అంతటి మధురమైనది. తేనె కంటే తీపిని దేన్ని రీచ్ అవనప్పుడు, అంతకంటే మరి తీపి లేనప్పుడు అంతకంటే మధురమైనదండి. ఇది బ్రతికించేది, జీవాన్నిచ్చేది. ఉంచండి, పర్లేదు, బాగా మాట్లాడకండి. దేవునికి స్తోత్రం. మంచిది. అటువంటి వాక్యము కొంచెం రాజు మనకు వచ్చినప్పుడు, మనకు సమీపించినప్పుడు, మన చెవులకు వినబడుతున్నప్పుడు, మనకు సమీపంగా ప్రకటింపబడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ డాక్టరే ప్రాణం ఇస్తాడు, బ్రతికిస్తాడు అని గ్యారంటీ చెప్పలేము, కానీ నీ వాక్యమే నన్ను బ్రతికించేదని మాట చెప్తుంది. చూడండి, నమ్మదగిన మాట. ఆ వ్యక్తే నా కష్టం తీరుస్తాడు, నాకు సమాధానం ఇస్తాడు అని చెప్పలేము, గ్యారంటీ ఇవ్వలేము, కానీ ఈ వాక్యం బాధల్లో నెమ్మది ఇస్తుందని చెప్తుంది. ఇటువంటి విలువైన మాటలు కలిగిన, మనకు కావలసినన్ని ఇవ్వగలిగిన ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉప్పు లేనిది తిన్నట్టు, ఉప్పు లేనిది తినలేక విసర్జించినట్లు మన జీవితాలు కూడా విసర్జింపబడతాయి. అందుకనే మన జీవితంలో ప్రథమ స్థానము దేనికి ఇవ్వాలి అంటే కనుక దేవునికే. ఆ వాక్యమైన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాకంటే తండ్రిని కానీ, తల్లిని కానీ, భూములను కానీ, పిల్లలను కానీ ఎక్కువగా ప్రేమించారు. ఎందుకంటే భార్యనిచ్చినా, భర్తనిచ్చినా, వారిద్దరి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి పిల్లలనిచ్చినా అది దేవుడే ఇవ్వాలి. ఆ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే మనకు అన్నీ వస్తాయి. అందుకని పత్రిక పాఠ్య భాగంలో ఆ దేవుణ్ణి మనం ప్రేమించట్లేదు కానీ ఆ ప్రేమను గుర్తించట్లేదు కానీ అబద్ధ బోధకుల బోధ చేత పట్టబడి, మరులు కొల్పబడి ఈడ్చుకుని పోబడుతున్నామంట. ఎక్కడికి ఈడ్చుకుని పోతున్నాం అంటే గనక వాక్యం చెప్తుంది, నీవు ఉన్న చోటనే విశ్వసించి
దేవుణ్ణి అడిగితే నీ విశ్వాసాన్ని బట్టి కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. నీ రోగము విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగాన్ని బాగు చేస్తుంది. కానీ మనం ఎక్కడికి ఇచ్చుకోబడుతున్నాం? పలానా స్థలములో ఉంది, పలానా గ్రామంలో ఉంది, పలానా ఆయన దగ్గర ఉంది అని ఏం చేస్తున్నామంట? వేడవబడుతున్నాం, మరులు కొల్పబడి వేడవబడుతున్నాం. వాక్యం నమ్మదగిన వాక్యం. వెళ్ళు, వాక్యం నేర్చుకో, వాక్యాన్ని నమ్ము, వాక్యం చేత బలపరచబడు. అంతేగాని దేవుడు అక్కడే ఉన్నాడు, అతనిలోనే ఉన్నాడు, ఆ స్థలములోనే ఉన్నాడు, అక్కడే జరుగుతుంది అనుకుంటే గనక నీవు మరులు కొల్పబడిన వ్యక్తిగా వేడవబడుతున్నావు. నువ్వెక్కడున్నా, దావీదు అంటున్నాడు కదా, గాఢాంధకారపు లోయలో సంచరించినను దేనికి భయపడను. నువ్వు విశ్వాసిగా ఉంటే దేనికి భయపడవు. ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? పలానా స్థలంకి వెళ్ళు అంటలేదు, నీ గదిలోనికి వెళ్ళు, తలుపు వేసుకో, కనపడకుండా రహస్యంగా నిన్ను చూస్తున్న దేవుడినైనా నాతో మాట్లాడు, నేను ఖచ్చితంగా వింటాను అంటున్నాడు. అలాంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పత్రిక పాఠ్యభాగంలో చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో మోసం చేసే పరిస్థితులు మన మధ్యన ఉంటాయని తెలియజేస్తున్నారు. దేవుని ప్రేమను గుర్తించని వారిగా ఉన్నామంట. ఆ ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకొని వారిగా ఉన్నామని చెప్తున్నాడు. ఇక సువార్త పాఠ్యభాగంలో అయితే చిన్నపిల్లలు నిలబెట్టిన ఆ 14 వచనాలు గడగడగడమంటూ చెప్పేస్తూ ఉంటారు. 14 వచనాలు కూడా ఎంతో సమయాన్ని వెచ్చించి 14 ప్రసంగాలే చేయొచ్చు. ఇక పాత నిబంధన పాఠ్యభాగము 750 సంవత్సరాల క్రితమే క్రీస్తు గురించి ప్రవచించిన యెషయా ప్రవచిస్తూ ఆ 9వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా ఎన్నో ప్రసంగాలు చేయగలిగిన సందర్భాలు అక్కడ ఉన్నాయి. 6వ వచనం చదివితే చూడండి, ఒకటి ఎవరికంట? మనకే చూడండి, ఈ శిశువు మీద మనము ఒక ప్రసంగం చేసుకుని మాట్లాడుకోవచ్చు. రెండవది మనకే, రెండవది ఏంటంట? కుమారుడు. ఈ కుమారుడు గురించి మనము ఎన్నో చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుమారుణ్ణి కోరుకుంటాం కదా, కుమారుణ్ణి కోరుకుంటాం. తండ్రి అనుకుంటాడు ఇంటి పేరు నిలబెట్టేవాడు కావాలి మరి అంటాడు. తల్లి అనుకుంటుంది వృద్ధాప్యంలో కొడుకుంటే చూస్తాడని. ఇక మనకున్న సంప్రదాయాలను బట్టి కుమారుడు పున్నామి నరకాన్ని కొరువు పెడితే కనుక, తలకొరువు పెడితే కనుక కుమారుడు పెడితే ఆ నరకం కూడా తప్పొద్దని చెప్తున్నాను. అందుకని కుమారుడు గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. శిశువైన యేసుక్రీస్తు గురించి, పసిబాలుడిగా మారిన ప్రభు గురించి చెప్పుకోవాలంటే ఎంతో సంగతులు ఉన్నాయి. రెండోదిగా కుమారుడు గురించి మాట్లాడుకోవాలంటే ఆ కుమారుడు ఏం చేస్తాడో, ఏమిస్తాడో, ఏమై ఉన్నాడో ఎన్నో సంగతులు ఉన్నాయి. మూడవదిగా భారం ఉండే, అంటే మనం ఏమని చెప్తుంది తెలుసా? నా మీద కొంత బాధ్యత ఉందండి. లేదా ఇంట్లో పెద్దోడుగా పుట్టాడు అనుకో, మా తమ్ముడులకి లేదా మా చెల్లికి, వాళ్ళకి అయిపోతే కనుక తర్వాత నేను ఆలోచిస్తాను. పిల్లల్ని పెంచేమండి, చదువు అయిపోయింది, ఇంకా ఆ వివాహం కూడా చేసేస్తే ఆ బాధ్యత తీరిపోతుంది. అంటే ఇలాంటి భారాలు మనము కుటుంబంలో గురించి చెప్పుకుంటున్నాం, అప్పులు తీర్చడం గురించి చెప్పుకుంటున్నాం. రాజ్య భారం అనేది ఆయన మీద ఉంది. ఏ రాజ్యము అంటే ఈ లోక రాజ్యం కాదని ఏ రోజుతో ప్రభు చెప్తున్నాడు. పరలోక రాజ్య భారం ఉంది. పరలోక రాజ్యంలో మనందరం ఉండాలని, మనందరి భారాన్ని మోయటానికి వచ్చిన ఆయనగా చెప్పబడుతుంది. మరొక మాట చదువు. ఈయన ఎవరంట? అందరంటే వాడు కాదు. ఒక నక్షత్రాన్ని చూస్తేనే ఆశ్చర్యపోతే ఆకాశములో కోట్లకు మించిన నక్షత్రాలకు పేర్లు పెట్టిన ఆశ్చర్యకారుడు. ఇక ఆయన చెప్పే ఆలోచన, ఆయన కలిగి ఉన్న ఆలోచన ఎవరు కూడా చేయలేదు. ఆయన ఆలోచన ఏంటి అంటే కనుక ఈ సృష్టిని యావత్తు ఈజీగా చేసేస్తాడు. మానవుని మాత్రం చేసేటప్పుడు ఆలోచించి నా పోలికగానే చేసుకోవాలనుకున్నాడు, నా స్వరూపంలోనే చేసుకోవాలండి. ఈయన ఆశ్చర్యకరుడే కాదు, ఆలోచనకర్త. ఎన్ని ప్రసంగాలు చెప్తున్నాం?
చూడండి, ప్రతి లైన్లో మొట్టమొదటిగా మనకు శిశువు అయిన యేసు గురించి మాట్లాడుకుంటున్నాం, రెండవదిగా కుమారుడు గురించి చెప్పుకున్నాం, మూడవదిగా రాజ్యభారం గురించి మాట్లాడుకున్నాం, నాలుగవదిగా ఆలోచనకర్తగా, ఐదవదిగా ఆశ్చర్యకరుడా, ఆరవది బలవంతుడు. ఎంతటి బలవంతుడు? ఎంతటి బలవంతుడు? పొలానికి నీళ్ళెట్టాలంటే, ఒక బోధికి అడ్డం వేయాలంటే నానా తిట్లు పడిపోతాం కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు వ్యవసాయం గురించి బాగా తెలుసు. పొలానికి నీళ్లు పెడతాక ఒక బోధికి అడ్డం వేయాలంటే నానా తిప్పలు పడిపోతాం. సముద్రమా నిమలించాను, ఏమన్నాడు దేవుడు? సముద్రాన్ని ఆగో, ఏంటి నీ పొంగులు అన్నాడు. గాలి అణిగిపో అన్నాడంట. నా పిల్లలు కంగారు పడుతున్నారు. బోధకుడా నీకు చింత లేదా? సముద్రం పొంగిపోతుంది, మునిగిపోతున్నాం అంటున్నారంట. గాలి నిమ్మలు పరిచేసి ఎంత బలవంతుడు, సముద్రాన్ని ఆజ్ఞాపించే అంత బలవంతుడు. ఈ బలవంతుడైన దేవుని గురించి ఎన్నో మాటలు అలాగా చెప్పుకోవచ్చు. ఒక వచనములోనే ప్రతి లైన్లో ప్రసంగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చదువు తర్వాత చాలు. ఇక తర్వాత ఏమిటి? సమాధాన నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. ఆ ఒక్క వచనంలోనే 10 ప్రసంగాలు ఉన్నాయి. ఆ 6వ ఒక్క వచనంలోనే 10 ప్రసంగాలు చేసుకుంటే మాట్లాడుకుంటే అన్ని మనం చేసుకోవడం అంత సమయం లేదు, కానీ ముచ్చటగా ఒక 3 మాటలు నిత్యుడు గురించి మాట్లాడుకుని వాక్యాన్ని ముగించుకుందాం. చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. తొందరగా చదివేస్తే ముందుకు వెళ్ళిపోయి ముగించుకుందాం. నిత్యుడు తండ్రి యొక్క లేకపోతే నిత్యుడైన దేవుడి యొక్క లక్షణాల గురించి 1-2 మాటలు గుర్తు చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. యుగ సమాప్తి వరకు దేవునికి స్తోత్రం. నిత్యుడు అంటే గనక ఒక కాలానికి ఒక అవతారం ఎత్తి మారిపోయేవాడు కాదు. అర్థమవుతుందా? నిత్యము అంటే గనక ఎల్లప్పుడూ కదా. మన మాటలు అర్థమవుతున్నాయా? ఎల్లప్పుడూ ఈయన నిత్యుడైన దేవుడు. ఆ దేవుడే మత్తయి సువార్త చివరి అధ్యాయమైన 28వ అధ్యాయములో 20వ వచనములో సదాకాలం, ఎప్పటి వరకంట అంటే మనం అనాథలుగా విడిచేవాడు కాదు. ఈ నిత్యుడైన దేవుడు నిరంతరము మనతో ఉండేవాడు. మన ఆయుష్కాలాన్ని ముగించుకుని మనం వెళ్ళిపోతాం తప్ప తర్వాత మన పిల్లలకి యుగ యుగాలు నిత్యుడైన తండ్రిగా ఈయన ఉంటాడు. చదవండి మరొక మాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. చదవాలి తొందరగా. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కడే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? అవతారాలు మార్చలేదు, ఒక్కటే రీతిగానే ఉన్నాడు. ఎందుకు అంటే గనక ఈయన నిత్యము ఉండేవాడు. ఈయనకి కాలాన్ని బట్టి మారవలసిన అవసరము లేదు. లేకపోతే యుగానికి ఒక అవతారం ఎత్తవలసిన యుగ పురుషుడు కాదు. ఈయన నిత్యము ఉండేవాడు. చదువు మరొక మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. చదవాలి తొందరగా. అల్ఫయు ఒమేఘయు, ఆదియు అంతమైన వాడు, వర్తమానం భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడు అల్ఫయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో. వర్తమానం, భూతకాలం, భవిష్యత్తు కాలం అంటే ఎల్లప్పుడూ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? నిత్యుడైన దేవుడి గురించి. అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆ దేవుడే మనతో చెప్తున్నాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో
ఉండేవాడను అని. ఆ వచనములో ఉన్న 10 మాటలుంటే అందులో ఒక మాట నిత్యుడైన దేవుడు గురించి, నిత్యుడైన తండ్రి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన సదాకాలం మీతో ఉంటాను, సదాకాలం మీతో ఉంటానంటున్నాడు. అల్ఫయు ఒమేఘయు, ఆది అంతమైన వాడను నేనే, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడను నేనే అంటున్నాడు. ఈయన ఎల్లప్పుడూ ఉండేవాడు, నిత్యుడైన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదువు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, చదవాలి తొందరగా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఈయన నిత్యుడైన దేవుడు. దేవుడు భక్తులైన వారు నిత్యుడైన వారిని ఎరగక ఏదో దేవుడు కాపాడు